క్వశ్చన్, మీరు ఈరోజు తీసుకున్న డెసిషన్ 5 ఇయర్స్ తర్వాత ఎలా మారుతాయో ఎప్పుడైనా ఆలోచించారా? నమస్కారం, మీ జీవితాన్ని మార్చేసే జర్నీకి స్వాగతం. మై నేమ్ ఇస్ చైతన్య. వెల్కమ్ టు చైతన్య డిసిప్లైన్. ఒక ఇంజనీర్ ఉన్నాడు. తనకి చాలా పెద్ద డ్రీమ్స్ ఉండేవి, కానీ ఒక అలవాటు ఉండేది. రోజు మార్నింగ్ లేట్గా లేయడం, ఫోన్లో హవర్స్ టైం స్పెండ్ చేయడం, రేపటి నుంచి స్టార్ట్ చేస్తా అని చెప్పడం, రేపటి నుంచి సీరియస్ అవుతా అని చెప్పడం. ఇలా డైలీ చెప్తూ డేస్ మంత్స్ అయిపోయినాయి, ఇయర్స్ అయిపోయినాయి, కానీ డ్రీమ్స్ మాత్రం అక్కడే ఉండిపోయాయి అనమాట. అదే సిటీలో ఇంకొక అబ్బాయి అన్నాడు. తను చాలా ఎక్స్ట్రాడినరీ కాదనమాట, కానీ ఒక రూల్ మాత్రం బ్రేక్ చేయలేదు. ఆ రూల్ ఏంటంటే, ఈ రోజు చేయాల్సిన పని ఈ రోజే కంప్లీట్ చేయి అనే రూల్ని ఫాలో అవుతూ వచ్చాడనమాట. కొన్ని రోజులు టైర్డ్గా అయినా కానీ డిసిప్లైన్ని ఫాలో అయ్యాడు. కొన్ని రోజులు మూడ్ లేకపోయినా కూడా డిసిప్లైన్ని ఫాలో అయ్యాడు. కొన్ని సంవత్సరాల తర్వాత మొదటి అబ్బాయి ఏమో సక్సెస్ని సెర్చ్ చేస్తూ ఉన్నాడు, అంటే వెతుకుతూ ఉన్నాడు. ఇంకా రెండో అబ్బాయి ఏమో సక్సెస్లో నివసిస్తూ ఉన్నాడు. వీళ్ళిద్దరికి డిఫరెన్స్ ఏంటి అంటే డైలీ డెసిషన్స్. మనం తీసుకునే డెసిషన్సే మన లైఫ్కి ఫ్యూచర్గా మారుతాయి. గుర్తుపెట్టుకొని, మనల్ని మార్చేసేది పెద్ద మిరాకిల్స్ కాదు. మార్నింగ్ అలారం మోగిన వెంటనే లేయడం, టైం వేస్ట్ చేయకపోవడం, ప్రామిస్ చేసిన పనిని కంప్లీట్ చేయడం, ఇవే నీ ఫ్యూచర్ని బిల్డ్ చేస్తాయి. కాబట్టి ఈరోజు ఒక డెసిషన్ తీసుకో. నేను ఎక్స్క్యూజెస్ని కాదు, డిసిప్లైన్ని ఫాలో అవుతాను అని ఒక డెసిషన్ తీసుకోండి. మీ ఫ్యూచర్ని ఎవరో రాయరు. రోజు మీరు తీసుకునే డెసిషన్సే మీ ఫ్యూచర్ని రాస్తాయి. ఈరోజు ఛాలెంజ్, మీ గోల్ కోసం ఒక 45 మినిట్స్ ఫోన్ పక్కన పెట్టి కంప్లీట్ ఫోకస్తో ఒక పనిని కంప్లీట్ చేయండి. గుర్తుపెట్టుకోండి, డిసిప్లైన్ అనేది ఒక హ్యాబిట్ కాదు, అది మీ ఐడెంటిటీ. దేశంలో కలుసుకుందాం. జై హింద్.